హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్. మనం ఈరోజు వీడియోలో అంటి తోట సాగు ఎలా చేయాలో నేర్చుకుందామండి. నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నానండి అంటి తోట. అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా వేస్తున్నాను, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుందని చూపిద్దాం అనుకుంటున్నాను. అది చూపించే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈ చేయిలోనే అండి అంటిపిల్ల పాత పోతున్నాం. ఇది ఎకరం చేయనండి, కొబ్బరి తోటలో పాత పోతున్నాం అండి. కొబ్బరి తోటలో ఎందుకు పోతున్నాం అంటే మనకి అంటి చేనుకి మందు పెడితే కొబ్బరి తోటకు కూడా పనిచేస్తుందండి. అందుకే ఈ ఎకరం చేనులో పాద్దాం అనుకుంటున్నామండి. ఈ ఎకరం చేనుకి 500 పిల్ల పడుతుందని అనుకుంటున్నామండి. ప్రస్తుతానికి అయితే 500 పిల్ల తీసుకొచ్చామండి. 500 పిల్ల వేసి చూస్తామండి. తర్వాత ఏమన్నా పడితే కనుక అప్పుడు మళ్ళీ పురవేస్తామండి. ఇలాగా తాడుపోత వేసి ఈనెలు గుచ్చుతారండి. ఆ తాడుపోతకి మధ్యలో టేప్ ఉంటుందండి. 9 అడుగులకు ఒకటి, 9 అడుగులకు ఒకటి అండి. అలా పాతారండి. అనుకోండి చూడండి, ఈయన గుచ్చుతారు చూడండి. ఇదిగోండి ఒక్కొక్కటి గుచ్చుతున్నారు చూడండి. అది 9 అడుగులకు ఒకటి అండి. 9 అడుగులకు ఒకటి పిల్ల పాతాలండి. అంటే కొబ్బరి చెట్టు ఇంకోండి, ఇక్కడ చిన్న కొబ్బరి చెట్టు ఉంది, దాని చుట్టూరు పాతవండి. ఎందుకంటే నీడ పట్టు వస్తుంది కాబట్టి. ఇంకోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ లైన్ వరుస పాతున్నారు కదా, ఇక్కడ చూడండి టేపు చూపిస్తారు. టేపు చూపించిన తర్వాత అక్కడ పెడతారు చూడండి పుల్ల, ఇన్ని పుల్ల. అలా పెట్టడం వల్ల మనకి తెలుస్తుందండి ఎక్కడ పాతాలి, ఎక్కడ పాతకూడదు అనేది. ఆనమాల కోసం మనం ఇదిగోండి, ఆనమాల కోసం మనం ఇలా పెట్టుకుంటామండి. ఇలా పాతుతారండి. మనం ఇది మొత్తం పాతడానికి ఇంచుమించు ఒక పూట, రోజులో ఒక పూట మొత్తం పట్టిందండి. ఇలాగా మనకి తోడుపోతుంది వేసి ఈయనలై కూర్చడం. అంటే ఇంచుమించు 3 మనుషులు పని చేస్తున్నారండి. మనకి 3 మనుషులు పని చేశారు. వీళ్ళకి ముగ్గురికి వచ్చి ఇంచుమించు డైలీ 600 అండి. 600 ఇవ్వాలండి డైలీ వీళ్ళకి ముగ్గురుని. ఇదిగోండి పోతున్నారు, మళ్ళీ పెడుతున్నారు చూడండి. వీళ్ళు తోడది స్ట్రైట్గా ఉందో లేదో చూసుకుని పుల్ల పెట్టాలండి. లేకపోతే కొంచెం వంకరగా వస్తుందండి లైను. అలా చూడకపోతే అలా చూసుకుంటా పెట్టాలండి. ఇప్పుడైతే అంటిపిల్ల వేస్తున్నారండి. అందులో చూడండి, అదేంటంటే లెక్క వేయమన్నామండి. లెక్కేసి ఎంత పిల్ల వచ్చింది ఏంటంటే మనం లెక్కేసినప్పుడు వాళ్ళు దింపినప్పుడు మనం లేవండి అప్పుడు. అందుకు లెక్క వేయమన్నామండి పని చేసే వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు బుట్టలో వేసుకుని మూసుకుని ఇలాగా, అంటే ఎక్కడికి దగ్గరగా ఉంటే అక్కడ పోక్ కింద వేసుకుంటారండి. పోక్ కింద వేసుకుని అక్కడ నుంచి పరుస్తారు. మీకు చూపిస్తాను నేను. కానీ ఇక్కడ చూడండి రాళ్ళు కింద ఉంది. దుక్కు దున్ని చాలా రోజులు అవుతుందండి. అందుకు రాళ్ళు కింద ఉంది, నల్లపోతున్నారు. అలా పట్టుకెళ్ళాక అంటే ఎంత దూరం అంటే అంత దూరం, అంటే మహా అయితే అందులో 15-20 పిల్లలు ఎక్కుతాయండి ఒక బుట్టలో వచ్చి. అవన్నీ చివరికి వరకు వెళ్ళాలంటే కనుక ఇలా బుట్టలో వేసుకునండి. ఏ కొబ్బరి చెట్టు తినంగా అక్కడ వేసుకునండి. అక్కడ నుంచి ఎక్కడ అందుకు ముందు ఇందాక కొబ్బరి గీనెలు కూర్చోం కదండి, ఆ కొబ్బరి గీనెల దగ్గర మనం వేసుకుంటూ ఉండాలండి. అలా నేల మీద వేసిన తర్వాత మనిషి వచ్చి పిల్ల దగ్గర సదురుతారండి. పిల్లని సదురుతారు. ఈ నిప్పుల్లో ఎక్కడ ఉన్నాయి ఏంటో అవి సదురుతారు. సదిరిన తర్వాత అప్పుడు మొత్తం అంతా సదిరిన తర్వాత అప్పుడు పోతు మొదలెడతారండి. అంటే గొయ్యి తవ్వి పెడతారు. చూడండి ఎలా వేస్తున్నారు. అలా ఒక్కొక్కటి పట్టుకెళ్ళి వేస్తూ ఉంటారండి. ప్రతి ఈ నిప్పుల దగ్గర, ప్రతి ఆనమాల దగ్గర వేస్తూ ఉంటారు. వేసి అది ఏంటంటే మనకి ఓకే ఇక్కడ పాతాలు ఎప్పుడైనా ఈ నిప్పులు పడిపోయినా కానీ మనకి ఇక్కడ పాతాలని ఉంటుందండి. అందుకే మొత్తం అంతా చేనంతా పరిచేసాక అప్పుడు మొదలెడతారండి గోతులు తీసి పాతడం. నేను ఫస్ట్ పిల్ల మాత్రం నేనే పాతినండి, దేవుడికి దండం పెట్టుకుని. ఎందుకంటే ఫస్ట్ టైం వ్యవసాయంలో దిగేవాడిని. అందుకే ఇక్కడ దర్శనమైన దోర్లమ్మ తల్లికి దండం పెట్టుకుని గొయ్యి తీసి ఇంకా పిల్ల పెట్టి అప్పుడు కొబ్బరికాయ కొట్టేవాడిని. కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను నాకు కలిసి రావాలని. మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, నాకు సపోర్ట్ చేయండి. ముందు ఇలా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నానండి.
ఎప్పుడు స్టార్టింగ్ ఈశాన్యం మూలే పాతాలండి. ఎప్పుడు స్టార్ట్ చేసిన అందుకే ఈశాన్యం మూల పెట్టి స్టార్ట్ చేసామండి. ఇప్పుడైతే వీళ్ళకి ఇచ్చేసామండి, వీళ్ళు పాతున్నారు. ఇలా ఏంటంటే ఒక అతను అయితే గోతులు తీసుకుని వెళ్ళిపోతారు, ఇద్దరు పాతుకుంటూ వెళ్తారండి. ఇద్దరు అందులో ఆ గోతులు తీసిన దాంట్లో పిల్ల తీసుకెళ్ళి పెట్టి చుట్టూరు మట్టి వేస్తారండి. మట్టి వేసిన తర్వాత ప్రతిదీ అలా చేస్తారు. ఇంచుమించు మనకి ఇది మొత్తం ఇలా పాతడానికి మొత్తం తోడిపోతకి మనకి ఇంచుమించు 2 రోజులు పట్టిందండి. 2 రోజులు పట్టింది అంటే మొత్తం ఒకసారి అవ్వదు కదండి, ముగ్గురు మనుషులే కదా ఎకరానికి, అంతా అవ్వదు కదా. ఓ పూటేమో తోడిపోతాం, ఓ పూటేమో ఇది, మళ్ళీ మొత్తం ఇంకో రోజేమో మొత్తం చేయనంతా పాతడం అండి. అందుకంత టైం పట్టింది. మొత్తం 3 రోజులు 2 రోజులు టైం పట్టిందండి. 3వ రోజు అయితే తడి స్టార్ట్ చేసాం. 3వ రోజు నుంచి అయితే ఇలా పెట్టామన్నాను, అలా చేతితో గోతులు తీసుకుంటాం. రాళ్ళు కూడా గుచ్చుకుపోతున్నాయండి, ఎందుకంటే దున్నేసి చాలా రోజులు అయింది కదా, రాళ్ళు కూడా గుచ్చుకుపోతున్నాయి అన్నారు. ఇంకొండ అలా పేర్చి శుభ్రంగా గట్టిగా కూరతారండి, అలా చేతులతోని కూర పెడతారండి. ఇలా అయిన తర్వాత మొత్తం వెంటనే తడి పెట్టేయాలండి. నేను అలా తడి పెట్టేశానండి. మొత్తం తడి పెట్టేసిన తర్వాత అప్పుడు ఆప్టింగ్ లేకుండా పెట్టేయాలండి. అక్కడ తడి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పెట్టకూడదండి, పిల్ల చచ్చిపోద్ది. ఆప్టింగ్ లేకుండా పెట్టేసాను తడి. థ్యాంక్ యూ సో మచ్ అండి.